టెంపుల్ అయితే గుట్టపైన ఉంటుందంట. పైకైతే కారు పంపిస్తలేరు, పర్మిషన్ ఉంటేనే పంపిస్తారు. మేమైతే పర్మిషన్ తీసుకుని అయితే పైకి వెళ్ళినాం. పైకి వెళ్తుంటే కూడా చూడండి మంచిగా ఉంది, పక్కన్నది చెట్లు. మేమైతే కార్ టెంపుల్ దాకా వెళ్తుంది అనుకున్నాం, కానీ మధ్యలోనే ఆపేసారు. టెంపుల్ దాకా ఇక్కడ కార్లు వెళ్తాయి అంట, కానీ అక్కడ దాకా మాకు పర్మిషన్ లేదు. మధ్యలోనే ఆపేసి అయితే కార్ పార్క్ చేయమన్నారు. ఎండలు అయితే మాకైతే మస్తు ఇబ్బంది అయింది. దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చి కార్ పార్క్ చేసి అయితే టెంపుల్ దగ్గర దాకా వెళ్ళినాము. నడుచుకుంటూ వెళ్తున్నైతే ఘోరంగా అసలు కాళ్ళు కాలడు, ఎండాకాలం కదా, రోడ్లు అయితే మొత్తం కాలుతున్నాయి. జనం అయితే చాలామందే ఉన్నారు. సమ్మర్ అనేమో హాలిడేస్ అందరికీ చాలామందే వచ్చారు. ఫోన్స్ అయితే లోపలికి అలో లేవంట. మేమైతే పర్మిషన్ తీసుకుని అయితే ఒక ఫోన్ అయితే తీసుకొని పోయినాము. లోపల గర్భగుడిలోకి అయితే అసలు ఫోన్ అలో లేదు. లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఏం తీయనియ్యారంట. ఇక్కడ బయటకి అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు తీయనిస్తలేరు. మేము తీస్తుంటే ఇక్కడ వద్దు, బంద్ చేయరని చెప్తున్నారు. లోపల అయితే కోళ్ళు ఆడడానికి మళ్ళీ దుర్గమాత లాగా రెడీ చేసి అయితే చాలామంది వచ్చి చూడడానికి అయితే మంచిగా ఉంది అక్కడ ప్లేస్. అయితే ప్రసాదాలు తీసుకొని అయితే కిందికి వచ్చేసిన కార్ దగ్గరికి వెళ్దామని నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది. అక్కడ మా ఆయనకి నేను అదే చెప్తున్నా, ఫస్ట్ మెడికల్ షాప్ దగ్గర ఆపి ఒక టాబ్లెట్ తీసుకో అని. అసలు ఎట్లా అంటే అసలు ఎండకి ఇంట్లో ఉండి ఒకటేసారి ఇంట్లో ఎండకి వెళ్ళేసరికి అయితే నా వల్ల అసలు కానే లేదు. ఒక్కరోజు ఎండలో బయటికి వెళ్తేనే నా పరిస్థితి ఇట్లుంది, అది ఇక్కడ కార్లో వస్తేనే నా పరిస్థితి ఇట్లుంది. ఒక్కొక్కరు అయితే ఎండలో పని చేస్తారు, ఎండలో తిరుగుతారు. అసలు ఎట్లా చేసుకుంటారేమో, ఎట్లుంటారో ఏమో. టెంపుల్ నుండి కొంచెం ముందుకు రాగానే మా ఆయన అయితే సైడ్కి కార్ ఆపిండు. కొంచెం బయట కూర్చో, తగ్గుతుందేమో యుద్ధం హెడేక్ అని. ఇక్కడైతే మరిది వచ్చి అయితే ఏమైందో అని అయితే ఎక్కిరిస్తుండు. నెక్స్ట్ ఏం జరిగిందని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను.